అందరికీ నమస్కారం. ఇండియాలో జాబ్స్ గురించి ఎప్పుడూ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. కానీ అసలు ఈ నంబర్స్, ఈ డేటా అంతా ఎక్కడ్నుంచొస్తుంది? ఈరోజు మనం ఇండియా యూజ్ చేసే మెయిన్ ఎంప్లాయ్మెంట్ సర్వే అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, షార్ట్కట్ PLFS, దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. అసలు పెద్ద క్వెశ్చన్ ఏంటంటే, ఇండియా నిజంగా ఎంప్లాయిడ్ అండ్ అన్ఎంప్లాయిడ్ పాపులేషన్ని ఎలా కౌంట్ చేస్తుంది? ఈ అఫీషియల్ నంబర్స్ వెనక చాలా విషయాలుంటాయి. అండ్ ఈరోజు మనం దాన్ని స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ చేద్దాం. ఓకే, ఈ టాపిక్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఈ 4 పార్ట్స్గా చూద్దాం. ఫస్ట్, అసలు ఈ కొత్త కౌంటింగ్ సిస్టమ్ ఏంటి? నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ అయిన 3 కోర్ రేషియోస్. తర్వాత, ఈ నంబర్స్లో దాగి ఉన్న హిడెన్ అన్ఎంప్లాయ్మెంట్ స్టోరీ. అండ్ ఫైనలీ, లాంగ్ టర్మ్కి, వీక్లీ వర్క్కి ఉన్న తేడా ఏంతో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ సెక్షన్ 1, అ న్యూ వే ఆఫ్ కౌంటింగ్. అంటే పాత సిస్టంలో డేటాని అప్పుడప్పుడు ఒక ఫోటో తీసినట్టుండేది, కానీ ఇప్పుడది ఒక నాన్ స్టాప్ మూవీలా మారిందనమాట. చూడండి, 2017 కన్నా ముందు NSSO అనే ఆర్గనైజేషన్ ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి సర్వే చేసేది. కానీ ఇమాజిన్ చేయండి, ఇంత ఫాస్ట్గా చేంజ్ అవుతున్న ఎకానమీలో 5 ఇయర్స్ అంటే చాలా ఎక్కువ టైం కదా. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికే ఏప్రిల్ 2017లో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఆర్ PLFSని లాంచ్ చేశారు. సో ఇప్పుడు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఆర్ NSO మనకి కంటిన్యూస్గా డేటా ఇస్తుంది. రైట్, సో డేటా ఎలా కలెక్ట్ చేస్తారో చూసాం. ఇప్పుడు ఆ డేటాలో ఉన్న 3 కీ నంబర్స్ గురించి తెలుసుకుందాం. ఈ LFPR, WPR అండ్ UR. ఇవి PLFS రిపోర్ట్కి ఒక రకంగా హార్ట్ లాంటివి. వీటిని అర్థం చేసుకుంటే మొత్తం విషయం చాలా ఈజీ అయిపోతుంది. ఈ ఫార్ములాస్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. దీన్ని చాలా సింపుల్గా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, గుంటూరులో ఒక చిన్న విలేజ్ని తీసుకుందాం. ఆ విలేజ్లో టోటల్గా ఒక 100 మంది ఉన్నారనుకుందాం. ఓకే, ఫస్ట్ది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, షార్ట్గా LFPR. దీని మీనింగ్ ఏంటంటే టోటల్ పాపులేషన్లో ఎంతమంది పని చేస్తున్నారు లేదా పని కోసం సీరియస్గా వెతుకుతున్నారు, ఈ రెండింటినీ కలిపితే వచ్చే నంబర్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ లేబర్ ఫోర్స్లో అందరూ రారు. చిల్డ్రన్, రిటైర్డ్ అయిన పెద్దవాళ్లు అండ్ ఫుల్ టైమ్ స్టూడెంట్స్, వీళ్ళని కౌంట్ చెయ్యరు. సో మన గుంటూరు ఎగ్జాంపుల్కి వస్తే, ఆ 100 మందిలో ఒక 20 మంది పిల్లలు, పెద్దవాళ్లు ఉన్నారనుకుందాం. ఇంకో 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వెళ్ళని పక్కన పెడితే మిగిలిన 70 మంది లేబర్ ఫోర్స్లోకి వస్తారు. సో 70 డివైడెడ్ బై 100. చాలా సింపుల్. మన విలేజ్ LFPR వచ్చేసి 70%. కరెక్ట్ కదా? ఓకే, నెక్స్ట్, వర్కర్ పాపులేషన్ రేషియో ఆర్ WPR. ఇది ఇంకా స్ట్రేట్ ఫార్వర్డ్. టోటల్ పాపులేషన్లో నిజంగా యాక్చువల్లీ ఎంతమందికి జాబ్ ఉంది అని చెప్పే నంబర్ ఇది. సో మన గుంటూరు స్టోరీ కంటిన్యూ చేద్దాం. లేబర్ ఫోర్స్లో 70 మంది ఉన్నారు అన్నాం కదా. ఈ 70లో ఒక 60 మందికి జాబ్ ఉందనుకుందాం. సో 60 మంది ఎంప్లాయిడ్, టోటల్ ఏమో 100 మంది. సో 60 బై 100, WPR వచ్చేసి 60%. ఈజీ. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో ఉన్నది నేను క్రియేట్ చేసింది కాదు. ఇది డైరెక్ట్గా అఫీషియల్ PLFS డాక్యుమెంట్ నుంచి తీసిన స్క్రీన్షాట్. ఈ ఇండికేటర్స్, ఈ డెఫినిషన్స్, ఇవి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాడే ఎగ్జాక్ట్ టర్మ్స్. సో మనం చెప్పుకునేదంతా పక్కా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అండ్ ఫైనలీ, అందరూ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే మెట్రిక్, ది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆర్ UR. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే URని టోటల్ పాపులేషన్తో క్యాల్కులేట్ చెయ్యరు, అస్సలు చెయ్యరు. దీన్ని లేబర్ ఫోర్స్ నుంచి ఆధారం చేసుకుని తీస్తారు. అంటే పని చెయ్యాలనుకునే వాళ్లలో ఎంతమందికి జాబ్ లేదో చెప్తుంది, అంతే. మన గుంటూరు ఎగ్జాంపుల్లో లేబర్ ఫోర్స్ 70, అందులో 60 మందికి జాబ్ ఉంది. అంటే ఇంకా ఎంతమంది మిగిలారు? 10. ఈ 10 మంది జాబ్ కోసం వెతుకుతున్నారు, కానీ దొరకలేదు. సో ఆ 10 divided by the labor force, which is 70, and you get your unemployment rate, roughly 14.2%. ఇప్పుడు అర్థమైంది కదా ఈ 3 రేషియోస్ ఒకదానికొకటి ఎలా లింక్ అయ్యున్నాయో? ఓకే, సో ఇప్పటివరకు మనం నంబర్స్ గురించి మాట్లాడుకున్నాం, క్యాల్కులేషన్ ఎలా చేస్తారో చూసాం. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. సెక్షన్ 3, ద హిడెన్ అన్ఎంప్లాయ్మెంట్ స్టోరీ. ఈ అఫీషియల్ నంబర్స్ వెనక ఉన్న నిజమేంటో చూద్దాం. ఈ కోడ్ చూడండి, ఇది డైరెక్ట్గా సోర్స్ నుంచి తీసింది. దానిలో ఏమంటున్నారంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉన్న చోట అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ తక్కువగా కనిపిస్తాయి.
అసలు దీని అర్థమేంటి? లెట్స్ ఫైండ్ అవుట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సిటీలో పనిచేసే ఒక మెకానిక్ ఉన్నాడు. పాపం జాబ్ పోయింది. ఏం చెయ్యాలో తెలియక ఊరు వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి పొలం పనుల్లో హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు చూడండి, పిఎల్ఎఫ్ఎస్ సర్వే ప్రకారం అతను సెల్ఫ్ ఎంప్లాయిడ్, అంటే ఎంప్లాయిడ్గా లెక్కకొస్తాడు. కానీ నిజంగా అతనికి జాబ్ ఉందా? లేదు, జాబ్ పోయింది. ఇదే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే పేపర్ మీద జాబ్ ఉన్నట్టు కనిపిస్తోంది, కానీ సరిగా ఆ పని లేకపోయినా పర్లేదు, లేదా ప్రొడక్టివ్ కాదు. ఈ విషయం వల్ల ఇండియా అఫీషియల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది గ్రౌండ్ రియాలిటీ కన్నా కొంచెం బెటర్గా, ఆర్టిఫిషియలీ లోగా కనిపిస్తోంది. రైట్? అండ్ నౌ వీఆర్ అట్ అవర్ ఫైనల్ సెక్షన్. సెక్షన్ 4, లాంగ్ టర్మ్ వర్సెస్ వీక్లీ వర్క్. అంటే ఈ సర్వేలో పని చేశారా లేదా అని అడగడానికి 2 రకాల టైం పీరియడ్స్ వాడతారు. అవేమిటో చూద్దాం. ఓకే, సో మొదటిది వచ్చేసి యూజువల్ స్టేటస్ ఆర్ యూఎస్. ఈ మెథడ్లో లాస్ట్ 365 డేస్లో మీరు ఎక్కువ కాలం పనిచేశారా లేదా అని చూస్తారు. సో ఇది ఒక లాంగ్ టర్మ్ పిక్చర్ ఇస్తుంది. ఇంకా రెండోది కరెంట్ వీక్లీ స్టేటస్ ఆర్ సిడబ్ల్యూఎస్. ఇది చాలా సింపుల్. లాస్ట్ 7 డేస్లో అట్లీస్ట్ 1 అవర్ పనిచేశారా లేదా అని అడుగుతుంది. ఇది షార్ట్ టర్మ్ సిచ్యువేషన్ని చూపిస్తుంది. ఓకే, సో ఈ అంత డిస్కషన్ నుంచి మనం గుర్తుపెట్టుకోవలసిన కీ పాయింట్స్: ఫస్ట్, పిఎల్ఎఫ్ఎస్ వల్ల మనకి రెగ్యులర్గా జాబ్ డేటా వస్తుంది. సెకండ్, ఎల్ఎఫ్పిఆర్, డబ్ల్యూపీఆర్ అండ్ యూఆర్ అనేవి చాలా ఇంపార్టెంట్ రేషియోస్. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, యూఆర్ అనేది లేబర్ ఫోర్స్ మీద క్యాల్క్యులేట్ చేస్తారు, టోటల్ పాపులేషన్ మీద కాదు. అండ్ ఫైనలీ, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఒఫిషియల్ నంబర్స్కి నిజమైన సిచ్యువేషన్కి తేడా ఉండొచ్చు. సో నంబర్స్ని ఎలా లెక్కిస్తారో అర్థమైంది. కానీ ఇది మనల్ని ఒక కొత్త క్వెశ్చన్ దగ్గరికి తీసుకెళ్తుంది. అసలు ఈ నంబర్స్లో కనిపిస్తున్న ఉద్యోగాల క్వాలిటీ ఎంతవరకు ఉంది? జస్ట్ ఒక జాబ్ ఉండడం ముఖ్యమా, లేక మంచి క్వాలిటీ జాబ్ ఉండడం ముఖ్యమా? దీని గురించి ఆలోచించండి. నెక్స్ట్ టైం కలుద్దాం.